నీ కోసం ప్రార్థన చేసిన దైవ సేవకుడు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ కుటుంబంలో క్రియలు జరగాలని మోకరించి కన్నీరు కార్చిన దైవ సేవకుడు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోయే విధంగా ఉండకూడదు. ఒకసారి నువ్వు బాప్తిసం తీసుకొని ఒకసారి నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు అయ్యగారితో పంచుకుంటావు కదా, అయ్యా నా కుటుంబంలో ఇలాంటి యుక్ వచ్చింది, నా కుటుంబంలో ఇలాంటి అప్పుల బాధ వచ్చింది, నా కుటుంబంలో ఇలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చిందని నువ్వు మొక్కుకుంటావు కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా. ప్రార్థన చేసుకుని అయ్యగారితో చెప్పినప్పుడు ఏమని చెప్తావు? అయ్యా నా కుటుంబ పరిస్థితి అసలేం బాగాలేదన్నప్పుడు అయ్యగారు ఏం చేస్తారు? మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసి అయ్యగారు ఏమని చెప్తారు తెలుసా? నీ కుటుంబంలో ఘనకార్యం జరగబోతుంది, నీ కుటుంబంలో ఆశీర్వదించబోతున్నాడు దేవుడు అని పలుకుతాడు. అట్టి రీతిగా నువ్వు ఆశీర్వదించబడతావు, అట్టి రీతిగా నీకు విజయం కలుగుతుంది. ఈ 12 మంది 70 మంది అయ్యారు, 70 మంది వచ్చినప్పుడు 1,00,000 మంది అయ్యారు. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందట? ఆహారం లేని పరిస్థితి. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? తాగడానికి నీరు లేని పరిస్థితి. ఒకప్పుడు నీ స్థితి కూడా అలానే ఉంటే, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, గుడ్డ ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు జీవించి ఉండొచ్చు. కాకపోతే దేవుడు ఒక్కసారి ఆశీర్వదించినప్పుడు పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోవడం యేసయ్యకు ఎంతో దీవెనకరం. హల్లెలూయా. ఈ పూర్వ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. అయ్యా ఒకనొకప్పుడు మేము పట్టాలు పెట్టుకుని పాటలు పడామయ్యా, ఒకనొకప్పుడు వర్షంలో నేను ఆనందం చేసావయ్యా. నువ్వు ఈనాడు టైల్స్ మందిరాలు ఇవ్వబోతున్నావు, ఈనాడు మాకు ఏసీ మందిరాలు ఇవ్వబోతున్నావు అని ఒకసారి ఏసీ మందిరాలు వచ్చిన తర్వాత నీ మోకాళ్ళ అనుభవం ఏమైపోతుంది? నీ ప్రార్థన అనుభవం ఏమైపోతుంది? నీ పాటల అనుభవం ఏమైపోతుంది? ఒకసారి మందులో మారకూడదు. ఒకసారి నువ్వేం చేయాలంటా నీ పూర్వ స్థితిని మారకూడదు. ఒకనొకప్పుడు చిరిగిన సొక్కలు వేసుకున్నావేమో, ఒకనొకప్పుడు బట్టలు లేని స్థితిలో ఉన్నావేమో. దేవుడు ఇప్పుడు కథల సొక్క ఇచ్చేసరికి దేవుడు మర్చిపోయిన వ్యక్తిగా చాలా మంది లోకంలో తిరుగుతూనే ఉన్నారు. ఒకనొకప్పుడు బాప్తిసం తీసుకున్న కొత్తలో మందిరానికి వెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి నిత్యం ఏదో ఒక పరిచారకులుగా నువ్వు మారావేమో. ఇప్పుడు దేవుడికి దూరంగా ఉంటున్నావు, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పూర్వపు స్థితిని నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాలక? జ్ఞాపకము పూర్వపు స్థితిని